వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రముఖ నర్సరీ రైతు దివంగత పల్ల వెంకన్న జయంతి సందర్భంగా కడియం మండలంలోని 9 ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ₹1,00,000 నగదు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే వేమగిరి బుద్ధ విహార్కు ₹30,000 విలువ చేసే మైక్ సెట్ను అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు మాట్లాడుతూ పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి నారాయణ, గ్రామ సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, ఎక్స్-ఎంపీపీ మార్గాని లక్ష్మీ సత్యనారాయణ, మల్లు పోలరాజు, పుల్లా ఆంజనేయులు, పాటంశెట్టి చక్రవర్తి, వైస్ ఎంపీపీ పంతం గణపతి, ఎంఈఓలు వై. నాగేశ్వరరావు, మణికుమార్, ప్రధానోపాధ్యాయులు బి. సుధ, కె. జయలక్ష్మి, పి. సంధ్యారాణి, వివి ప్రసాదరావు, పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్ల సత్యనారాయణమూర్తి, సభ్యులు పల్ల సుబ్రహ్మణ్యం, గణపతి, పాటంశెట్టి చక్రవర్తి, వెంకటేష్, వినయ్, నర్సరీ రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం. తిరుమల శెట్టి శ్రీనివాస్ గారిని వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పుల్ల ఆంజనేయులు గారిని వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ వరుసలు ఇంకా వచ్చారు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఒకసారి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్. అందుకున్నటువంటి కుమార్ రెడ్డి గారు కూడా మరి ఇలాంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు కార్యక్రమానికి ముఖ్య ఆద్యులైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, పల్ల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ తల్లి రావాలి పైకి, తల్లి రావాలి. అమ్మ నూరావు పైకి తల్లి. ఈ అమ్మాయి చైతన్య నగర్ కడియా హై స్కూల్ సార్. హై స్కూల్ ప్రతిరోజు ఇద్దరు పిల్లల్ని, చిన్న ఆడపిల్లలు చిన్న పెంచుతూ ఉంది తల్లి. తర్వాత ఎంఈఓ గారు మణికుమార్ గారు ప్రశంసా పత్రం ₹5,000 జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు. వీడు మంచి డాన్సులు కూడా మన రాష్ట్ర స్థాయిలో మనకి కడియం హై స్కూల్ కి సెకండ్ ప్లేస్ తీసుకొచ్చారు సార్ ఈ కుర్రాడు. ఇక్కడ ఉండాలి అని వారు చెప్పడంతో మరి మైక్ సెట్ ని వారికి అందజేస్తూ ఉన్నారు. కాదు 188వ జయంతి జరుపుకున్నా ఆయన బతికే ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయన చేసినది, ఆయనకి సంబంధించింది ఏది ఈ భూమి మీద ఈ కడియంలో తీసేసేవాళ్ళు కాదు. ఏ సందులో ఏ మొక్క పుట్టినా, ఏ సందులో ఏ పువ్వు పూసినా, పువ్వు బతికున్నంతకాలము పల్లా వెంకయ్య గారు బతికునే ఉంటారు. ఏ పువ్వును చూసినా సరే
పల్లా వెంకయ్య గారే కనబడతారు. అంటే ఈ భూమి మీద పూల జాతి ఉన్నంత వరకు పల్లా వెంకయ్య గారు మన మదిలో ఉంటారు. ఒక వస్తువు అయితే పోతే ఆ వ్యక్తిని మర్చిపోతాము, కానీ ఈ కడియం నర్సరీలో పూల జాతి అనేది నశించడం ఉండదు. ఈ కడియంలో ఈ పూల జాతి ఉన్నంతకాలం కూడా ఈ పల్లా వెంకయ్య గారు మన మధ్యనే జీవించుంటారు. ప్రస్తుతం మన మధ్యం లేకపోయినా ఏ స్వర్గలోకంలో విష్ణుమూర్తి గారికో ఈశ్వరుడికో బ్రహ్మదేవుడికో బహుశా మంచి మంచి పువ్వుల మొక్కలు సరఫరా చేస్తూ ఆ స్వర్గలోకంలో ఉన్నారని మనం భావించాలి. వాళ్ళే అని ఉంటారు, ఎప్పుడు నువ్వు కడి